ప్రజల భూములను కాల్చేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయలేదన్నారు. కాగా మన ఆస్తులకు మనం యజమానులుగా ఉండాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వైకాపాను ఓడిద్దాం, మన భూ హక్కును కాపాడుకుందాం అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో బిడ్డల పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మరి నీకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీకు బాండ్ రూపంలో ఇస్తానంటే అంతవరకు ఆ ఉద్యోగస్తుడు బతికుండాలి కదా. ఆయన సంపాదించిన డబ్బులు మళ్ళీ ఆయన చూసే పరిస్థితి కూడా లేకపోతే అటు ఉద్యోగస్తులు లేదు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు లేదు, లేదా వ్యాపారస్తులు బాగున్నారంటే వ్యాపారస్తులు దారుణంగా వాళ్ళపైన ఎవరైనా మాట్లాడినా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. మరి లేదు ఇంకెవరైనా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, ఇంకెవరైనా కూలీలు వాళ్ళన్నా బాగున్నారంటే ఆ ఇసుక గతంలో ఉచితంగా ఇసుక వచ్చేది, ఈరోజు ఇసుకను లూటీ చేస్తున్నారు. మొత్తం తీసుకెళ్ళి కర్ణాటకకు ఇసుక అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఇసుక దొరకాలంటే ఆ పార్టీ నాయకులు నేను చెప్పిందే ఈ రేటుకు కొనుక్కోవాలంటున్నారు. ఇంకెవరైనా ఇండస్ట్రియలిస్టులు చిన్న చిన్న వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకొని దాన్ని ఏదైనా గ్రానైట్ ఇండస్ట్రీస్ లాంటివి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా మూతేసుకునే పరిస్థితి వచ్చారు. వాళ్ళపైన లూటీ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి హింసిస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇంకొక పక్క నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎస్సీకే వచ్చిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు. వాళ్ళకి ఎస్సీ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకు దామాషా ప్రకారం బడ్జెట్లో రావాల్సినటువంటి నిధులు వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎస్టీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు. గతంలో ఏదో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామంటే ఆ కార్యక్రమం లేదు. లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకునే వాళ్లకు నేను అమ్మఒడి వేస్తా ఉన్నాను, ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు. ఈరోజు ఒక బిడ్డకి అమ్మఒడి వేస్తున్నారు. ఆ అమ్మఒడన్నా తీసుకుని సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయి పాపం. మా తల్లిదండ్రుల బాధలు అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడమో లేదు గతంలో అప్పు చేసింటే ఆ అప్పుకు బ్యాంకు వాళ్ళు జమ చేసుకోవడమో చేస్తే ఆ విద్యార్థుల్ని మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుందనేది దాన్నైనా అర్థం చేసుకుంటాడంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా విద్యాపరంగా నాశనం అయిపోయారు. విద్యార్థులు పోయారు, యువకులు పోయారు, ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు, ఉద్యోగస్తులు పోయారు, వ్యాపారస్తులు పోయారు. ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళు తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరని అడుగుతూ ఉన్నారు. కనీసము ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తారు. 14 ఎన్నికల్లో నేను తండ్రి లేని బిడ్డను, దిక్కు లేని బిడ్డను, నా కోటేయమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టాడు. 2019 వస్తే నా కోడి కత్తుల మీద పొడి చేసినారు, నా కోడి కత్తిలో చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు. మళ్ళీ మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేసినారు అని అంటాడు. మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు. 24 ఎన్నికలు వస్తే మళ్ళీ గులకరాయ్ నన్ను ఎవడో కొట్టినాడు, మొత్తం కన్ను కనపడలేదు అని చెప్పి ప్లాస్టర్ వేసుకొని ఒకడు కన్ను కనపడలేదు అంటాడు, మంత్రి ఇంకోరు ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు. అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు. ఇంకొక పక్క మతాలను అడ్డం పెట్టుకుంటారు. ఈరోజు మైనారిటీస్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి ఓట్లు వేయద్దు, పూర్తిగా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ఆర్సీ అంటారు, సిఏ అంటారు. అసలు ఎన్ఆర్సీ సిఏకి మద్దతు పలికింది ఎవరు అని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిర్రని తిరుగుతూ ఉన్నాయి. నీకు 22 మంది ఎంపీలు నుంచి రాజ్యసభ 5 మందిని ఇస్తే 27 మందిని నీకు ఎంపీలను ఇస్తే నువ్వు మోడీ మెడల్ ఆడించింది. అతను పెట్టిన బిల్లులు కానీ మిథున్ రెడ్డి సహకరించా, విజయసాయి రెడ్డి సహకరించా. మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబ్బు అని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ
ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం మైనారిటీల మత విశ్వాసాలు కానీ అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడింది. వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది. 1999లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అల్లర్లు జరగలేదు. అంతకుముందు అల్లర్లు జరిగినాయి, ఇప్పుడు అల్లర్లు జరగలే. అప్పుడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, షాదీమాలకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, ఉర్దూను అధికార భాషను చేశారు, హస్భవన్లు కట్టాం, రకరకాలుగా 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశాడు. 2014లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. 2014లో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశమే, ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, షాదీమాలకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే. ఈరోజు హజ్కి పోతే ₹1,00,000 ప్రకటించింది తెలుగు